హలో అండి, నమస్తే. నేను లలిత. ఇంట్లో ఎన్ని కూరలున్నా పచ్చళ్ళు అడుగుతారు కదండి, వారి కోసం నిమ్మకారం చేసి పెట్టండి ఒకసారి. నోటికి పుల్ల పుల్లగా కారంగా టేస్ట్గా భలే ఉంటుందండి. చేయడం కూడా చాలా సింపుల్. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని పావు స్పూన్ మెంతులు, అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలండి. వేయించిన వాటిని చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. అందులో ఇప్పుడు 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు, సరిపడ సాల్ట్, వెల్లుల్లిపాయలు, 2 నిమ్మకాయల నిమ్మరసం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 2 స్పూన్ల కారానికి 2 నిమ్మకాయల రసం సరిపోతుందండి. ఇలా మిక్సీ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయే నిమ్మకాయ కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని పోపు చేసుకోవడమే. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కాస్త కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇంగువ వేసి పోపు వేసుకుంటే ఎంతో టేస్ట్గా నెల రోజుల పాటు నిలవ ఉండే నిమ్మకారం రెడీ అయిపోయిందండి. ఇలా నిమిషాల్లో తయారు చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.